మీరు వర్షంలో 2 వీలర్ 4 వీలర్ వెహికల్స్ లో ప్రయాణం చేస్తున్నారా? ఆ పరిస్థితి వస్తే అర్జెంట్ గా సేఫ్ ప్లేస్ లో వెహికల్ పార్క్ చేసుకోండి. కాదని ముందుకెళ్లారో ఇక అంతే సంగతి. మీ ప్రాణాలకు గ్యారెంటీ లేనట్టే. లో లెవెల్ రోడ్ల మీదకి ఉప్పెనలా ఉప్పొంగి ప్రవహిస్తున్న వరద రాకాసిగా మారుతుంది. ఎంత పెద్ద వెహికల్ అయినా సరే అమాంతం లాక్కొని వెళ్తుంది. ఇటీవల జరిగిన ప్రమాదాల తీరు చూస్తే వర్షంలో ప్రయాణం అంటేనే హడలిపోయేలా చేస్తుంది. హైట్ పోస్తుంది చూడరా, కారు మునిగిపోతుంది. ఆల్రెడీ ఆ సైడ్ పడ్డది అప్పుడే. అరే ఇంత హైట్ పోస్తుంది చూడరా, కారు మునిగిపోతుంది. ఆల్రెడీ ఆ సైడ్ పడ్డది అప్పుడే. ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల వద్ద ఓ కారు వరదను అంచనా వేయలేక చిక్కుకుపోయింది. అప్రమత్తమైన కారులో ఉన్న వారంతా క్షణాల్లో బయటకు దిగారు. అలా దిగారో లేదో కారు వరదలో మునిగిపోయింది. ఏ మాత్రం ఆలస్యం చేసిన పరిస్థితి మరోలా ఉండేది. తాజాగా యాదాద్రి భువనగిరి సంస్థాన్ నారాయణపురం మండలంలో కూడా ఇదే చోటు చేసుకుంది. రాత్రి జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. పుట్టపాక గట్టుప్పల్ మధ్యలో ఒక్కసారిగా ఆర్ముల వాగు పొంగి ప్రవహించింది. ఆ సమయంలో అటుగా ఓ కారు వెళ్తుంది. ఎదురుగా ఉన్న వరదను అంచనా వేయలేక కారు వాగులో ఇరుక్కుపోయింది. దాంతో అప్రమత్తమైన డ్రైవర్ కార్ డోర్ తీసుకుని బయటికి వచ్చి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఆ తర్వాత క్షణానికే కారు వరదలో కొట్టుకుపోయింది. బీబీనగర్ వలిగొండ ప్రాంతాల్లో పలువురు వరదను అంచనా వేయలేక గల్లంతయ్యారు. అందుకే వర్షం పడ్డప్పుడు వరద ప్రవహిస్తున్నప్పుడు ప్రయాణం అంతా సేఫ్ కాదంటున్నారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. లక్ష్మి, నిన్న ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వాన దంచి కొట్టింది. ఆ నేపథ్యంలోని వాగులు వంకలు అయితే పొంగిపోలేటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు లో లెవెల్ బ్రిడ్జ్ కావచ్చు, లో లెవెల్ రోడ్లపై కూడా వరద ప్రవహించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతో నారాయణపురం మండలం నారాయణపురం శివారులో గట్టుపల్టు పుట్టపాక వాగు అయితే ఉప్పొంగి ప్రవహిస్తుంది. అటుగా ఒక కారు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆ కారు వరదను అంచనా వేయలేక ఆ వరదలో చిక్కుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైనటువంటి కారులో ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి ఆ కారు డోర్ తీసుకొని బయటకు వెళ్ళారు. దీంతో క్షణాల్లో కారు మాయమైంది. అంటే కళ్ళు మూసి తెరిచేలోపు కూడా కారు వరదలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక తాజాగా ఇటు నేలపట్ల కావచ్చు, ఒరిగొండ, ఇటు బీబీనగర్ ప్రాంతాల్లో కూడా ఇటువంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. చాలా వాహనాలు వరదలో చిక్కుకుంటే వరదను అంచనా వేయలేక ఆ వరద దాటుకుంటూ వెళ్లేటువంటి క్రమంలో చాలా మంది గల్లంతైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అందుకే వర్షంలో ప్రయాణం అంత మంచిది కాదని కూడా ఇటు పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ఇటు వరద ఎక్కడైతే లో లెవెల్ బ్రిడ్జిలు ఉంటాయో లో లెవెల్ బ్రిడ్జిల వద్ద వర్షం పడ్డప్పుడు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నప్పటికీ కూడా ఒకసారిగా ఇటువంటి వరద వచ్చినప్పుడు వాహనదారులు వరదను అంచనా వేయలేక ఇటువంటి ప్రమాదాలకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు వరద వచ్చినప్పుడు వర్షం పడ్డప్పుడు కొంత ప్రయాణికులకు కావచ్చు, ఇటు వాహనదారులకు కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదురవుతున్నాయని చెప్పొచ్చు. వరలక్ష్మి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. తిరుపతి నుంచి భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు.